ఎక్కడ చూసినా, న్యూస్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎక్కడ చూసినా ఇల్లీగల్ రిలేషన్షిప్స్. వీటిలో ఎప్పుడు కూడా ఆయనకి పెళ్ళవుతుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. కానీ ఆయనతో పనిచేసేవాళ్ళు ఏదో ఒక విధంగా ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళతోనూ ఈయన సంబంధం పెట్టుకుంటాడు. ఆమె ఆడది అంటారు, ఆమె గురించి అందరూ వాదిస్తారు. ఆమె చూస్తే అవును అంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఆయనకి ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు నేనేం చేస్తానంటది. వీరిద్దరూ ఇల్లీగల్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు. అది ఏదో ఒకరోజు భార్యకి తెలుస్తుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అంతకుముందు కూడా వీళ్ళు చేసుకున్నవి లవ్ మ్యారేజెస్. మళ్ళీ ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వీళ్ళిద్దరిలో ఈ మగ వ్యక్తికి వేరే ఆమె కూడా నచ్చి ఆమెను కూడా లవ్ చేస్తాడు. ఫస్ట్ ఆమెమో ఈయన నమ్ముకుని వచ్చి పిల్లల్ని కానీ ఈయన కోసం ఎదురు చూసుకుంటా ఈయనే ప్రపంచంగా ఉంటుంది. తీరా చూసేసరికి ఈయనకి వేరే ఇల్లీగల్ కాంటాక్ట్స్. అప్పుడేం చేయాలి? ఆమె డిప్రెషన్కి వెళ్తుంది, పిచ్చిది అయిద్ది, గొడవ పడిద్ది. ఆయనకి ఇంకా మనశ్శాంతి పోద్ది. ఏం చేస్తాడు? ఇంకొంచెం ఎక్కువ ఆమెతో మెయింటైన్ చేస్తాడు, వేరే ఆమెతో. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిల్లో ఏంటంటే వేరొక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని వీళ్ళిద్దరిని బయటికి వారి ఈడిస్తే ఆమెతోనే నాకు సంబంధం, ఆమె నాకు ఇష్టం అంటాం. ఈయనేమో ఆయనే నా రాజు, ఆయనే నా బంగారం అంటాం. ఈమెకి ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకి ఫ్యామిలీ ఉంటుంది. కానీ మళ్ళీ వీళ్ళిద్దరూ మేము ఒక రిలేషన్షిప్ అంటే చట్టపరంగా చేసుకుంటామని చెప్పటం. దానికోసం ఈమె మొగుడు పోవాలి, ఈయన భార్య పోవాలి. అది. ఇంకో విషయానికి వస్తే ఆయన చేసే ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఈమె పక్కనే ఉంటుంది. ఈమెను తీసుకొచ్చి పెడతాడు. ఈమెం చేసిద్ది? ఈయనతో కాంటాక్ట్లో ఉంటుంది ఎప్పుడు. ఆ తర్వాత మరి ఏవే పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టిద్దో, లేదా ఆయనే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఇప్పిస్తాడో, ఆమె ఈయన కంటే పెద్దోడిని చూసుకొని వీడిని వదిలించుకోవాలనుకుంటుందో, లేకపోతే ఈయనే ఈమెను వదిలించుకోవాలనుకుంటాడో, లేదా ఈయనతో నాకు పని ఏంటని ఆయన వదిలించుకోవాలని ఆమె చూసిద్దో, ఆమె నన్ను కాకుండా ఇంకా వేరే వాళ్ళని చూస్తే నేను ఒప్పుకున్నాను ఈయన అంటాడో. వీళ్ళిద్దరు ఫైటింగ్లో భాగంగా భార్యని బయటికి లాగుతారు. వీరిద్దరు ఫైటింగ్ ఇలా ఉంటే ఈలోపు భార్యకి వీళ్ళ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అర్థమైపోద్ది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఏమమ్మా, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నువ్వెవరివి రావటానికి, నీకేం సంబంధం, నా మగుడి వైపు చూస్తే నేనెందుకు ఒప్పుకుంటా అని ఆయన కాడికి అవతలామని నిందించి ఆమె చేయాల్సిందంతా చేసిద్ది. ఇక ఎలాగో ఈమె గ్రిప్లో ఉన్నాడు కాబట్టి ఈమెని కన్విన్స్ చేసి లవ్ మ్యారేజ్ ఇంకొకటి చేసుకోవటమా, లేకపోతే రచ్చ చేసి అతన్ని అందరిలో బ్యాడ్ చేసి ఆ విధంగా సాధించుకోవటమా అనేది ఈమె ఇష్టానికి అనుగుణంగా ఈమె చేసుకుంటుంది. అటు చూసినా ఇటు చూసినా బలయ్యేది ఎవరు? ఫస్ట్ మ్యారేజ్ చక్కగా లవ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య. లవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈయనతో పాటు వచ్చిన ఈయన గారి భార్య. ఆఖరికి ఆమె కూడా ఈయన గురించి బయటికి రావాలి, వచ్చి నా భర్త మంచోడని చెప్పాలి, అవతల మంచిది కాదు అని చెప్పాలి. ముందు భర్త వెళ్తున్నాడని బాధపడి వదిలేద్దామనుకుని కూడా ప్రేమతో మళ్ళీ ఆయనతో సరిపెట్టుకొని ఉండాలని నిర్ణయించుకొని, ఎందుకంటే ఆ ప్రేమ గొప్పది కదా, నిర్ణయించుకొని ఈయనతోనే ఉండాలని అవతల వ్యక్తిని నువ్వెవరమ్మా, నా సొంతమైన నా ఆస్తి వైపు చూడటానికి అని ఏమో పందెవాడిద్ది. అటు చేసి ఇటు చేసి ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో రచ్చ జరిగి చివరికి ఈయన గారికి ఏదో ఒక ఫిట్టింగ్ అయితే పడిద్ది. ఇదంతా ఇలా ఉంటే నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇంట్లో ఉండే భార్య ఈ విషయాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి పెట్టుకోవటం మూలాన బయటకు వచ్చి 10 మందికి సమాధానం చెప్పి ఆమె కూడా అందులో భాగస్వామ్యం కలిగి ఉంది అని అనిపించుకొని, ఒకళ్ళేమో ఏమో భర్తకు సపోర్ట్ చేస్తుంది, ఆమె పెద్ద గొప్ప, ఏం ఆడదు కాదా అంటారు. మరి ఆమె ఆడదేగా, ఆ బాధపడేది ఆడదేగా. మొగుడు వేరే కాంటాక్ట్ పెట్టుకున్నాడని బాధపడాలా? ఆ బాధను దిగమింగుకొని ఆమె మొగుడు కోసం ఆమె పోట్లాడాలా? మళ్ళీ అందరితోని అనిపించుకోవాలా? పిల్లలకి సమాధానం చెప్పాలా? ఏం చేయాలి? ఆమె ఆడది కాదు జనాల దృష్టిలో. ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న మట్టికి ఆడది. అసలు ఇప్పుడు వరుసగా ఇదేనండి. అసలు ఎందుకు ఇంత మార్పు వచ్చింది? ఇది అమెరికానా ఇండియానా? ఇండియాని అమెరికా చేస్తారేమో త్వరలో. అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే,
చట్టపరంగా పెళ్లి చేసుకున్న భార్యకి ఉన్న స్థానం చట్ట వ్యతిరేకంగా అతనితో రిలేషన్షిప్ పెట్టుకున్న ఆమెకి ఎందుకుంటుంది? ఆయనతో సంబంధం పెట్టుకునే ముందే ఆమెకు తెలుసు ఈయనకు పెళ్ళయింది, పిల్లలున్నారు అని. అయినా కూడా అతనితో రిలేషన్షిప్ పెట్టుకుంది అంటే చట్ట వ్యతిరేకమా కాదా? అయినప్పుడు ఆమె చిన్నదైనా, అమాయకురాలైనా, మోసపోయినా ఆమెని ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి? చేసుకున్నామే ఆడదే, ఇటు చట్ట వ్యతిరేకంగా సంబంధం పెట్టుకున్నామా ఆడదే. కానీ ఇందులో న్యాయబద్ధం ఏమిటి? నేనైతే చట్టపరంగా ఉన్న ఆమెదే నిజమైన సంబంధం అని భావిస్తా. ఈ విషయాలపై ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.